ఉత్తర కొరియా అధినేత కిమ్ తన వారసులెవరో హింటిచ్చాడా అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రతి విషయాన్ని సీక్రెట్ గా ఉంచే కిమ్ అందున తన ఫ్యామిలీ డీటెయిల్స్ ఎవ్వరికీ తెలియనివని కొరియా బాస్ ఈ మధ్య తరచుగా తన కూతుర్ని వెంట తిప్పుకుంటున్నారు. సైన్యానికి పరిచయం చేస్తున్నారు, అధికారులకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, అఫీషియల్ ప్రోగ్రాంలకి తీసుకొస్తున్నాడు. దీనిని బట్టి ఆమెనే కిమ్ తర్వాత బాస్ అని అంతా చర్చించుకుంటున్నారు. కిమ్ కూతురు పేరు కిమ్ జూ ఏ. 10 ఏళ్లకు పైనే ఉంటుంది. ఆ అమ్మాయి తొలిసారిగా 2022లో తండ్రితో కలిసి ఒక క్షిపణి ప్రయోగ సమయంలో కనిపించింది. ఆ తర్వాత కొన్ని సైనిక పౌర కార్యక్రమాల్లో కిమ్ పక్కనే ఉన్నారు. 2023 కొత్త సంవత్సరం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలోనూ కనిపించింది. ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు కిమ్ జూ ఏ తండ్రితో కలిసి కనిపించింది. మొన్నటి వరకు ఉత్తర కొరియాలో కిమ్ జూ ఏ ని డియర్ డాటర్ అని పిలిచేవారు. ఇప్పుడు రెస్పెక్టెడ్ డాటర్ అని సంబోధిస్తున్నారు. ఉత్తర కొరియాలో అత్యంత ఉన్నతమైన వ్యక్తులకు మాత్రమే గౌరవనీయ అనే విశేషాన్ని జోడిస్తారు. నార్త్ కొరియాకు కిమ్ అధినేత అవుతారని నిర్ణయించినప్పుడు కూడా ఇలాగే రెస్పెక్టెడ్ కామ్రేడ్ అని పిలిచారు. ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా అలాగే పిలుస్తున్నారంటే కిమ్ వారసురాలు ఆమెనే అని అంతా చర్చించుకుంటున్నారు. ఇంత చిన్న వయసులోనే తన కుమార్తెను ప్రజల ముందుకు తీసుకురావడం కిమ్ జోంగ్ వ్యూహంలో భాగం కావచ్చని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. అధికారం చేపట్టడానికి ముందే తన కుమార్తె ప్రజలకు గుర్తుండిపోయేలా చేసే వ్యూహంగా భావిస్తున్నారని చెప్పుకుంటున్నారు. 1948లో ఉత్తర కొరియా ఏర్పడినప్పటి నుంచి కిమ్ కుటుంబంలోని పురుషులే ఆ దేశాన్ని పాలించారు. ఒకవేళ కిమ్ జూ ఏ తర్వాత పగ్గాలు చేపడితే ఆ దేశానికి నాయకత్వం వహించిన తొలి మహిళగా ఆమెనే అవుతుంది. కిమ్ కూతురుకు చెందిన కొన్ని సీక్రెట్ డీటెయిల్స్ ని దక్షిణ కొరియా సేకరించే ప్రయత్నం చేసింది. కిమ్ జూ ఏ అనే పేరు ఇంకెవరకున్నా వెంటనే మార్చుకోవాలని ఉత్తర కొరియా ప్రభుత్వం ఆదేశించిందని సమాచారం. ఆ అమ్మాయి ఇంతవరకు ఏ స్కూల్లో జాయిన్ కాలేదు, ఇంట్లోనే ఉంటూ చదువుకుంటున్నారని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ చెప్తోంది. ఆమెకు హార్స్ రైడింగ్, స్విమ్మింగ్, స్కీయింగ్ అంటే ఇష్టం. గుర్రపు స్వారీలో ఆమె దుమ్ము రేపుతోందని, కిమ్ ఖుషీగా ఉన్నారని అక్కడి మీడియా చెప్తోంది. కిమ్ జూ ఏకు తోడబుట్టిన వారు ఉన్నారు, కానీ వాళ్ళెప్పుడూ బహిరంగంగా కనిపించలేదు.